హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మిట్టు కూడా లేచాడు ఈరోజు తొందరగానే. చూడండి, మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు వాడు. ఈరోజు నవ్వుతూ లేచాడనమాట. వాడు నవ్వుతూ లేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్. బట్ ఏడుస్తూ అప్పుడప్పుడు లేస్తారు కదా పిల్లలు, నిద్ర సరిపోక అప్పుడు పాపం అనిపిస్తుంది. బట్ స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపించాలి కదా. సో నవ్వుతూ లేస్తే మనకి కొంచెం హుషారు వస్తుంది అనమాట పిల్లలు నవ్వుతుంటే. అండ్ తర్వాత వచ్చేసి నేను ఈరోజు కర్రీ టొమాటో కర్రీ అనమాట. టొమాటో కర్రీ చేద్దామని చెప్పి ముగ్గినవి ఏమైతే ఉంటాయో అవి తీస్తున్నాను ఫస్ట్. అండ్ పాడడానికి రెడీగా ఉంటాయి కదా, అలాంటివి తీసి చేసేస్తా ఫస్ట్. అండ్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఇలా టొమాటో కర్రీ అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి రుబ్బట్టు చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా షేర్ చేసుకుంటాను మీతో. సో రైస్ ఆల్రెడీ పెట్టేశాను. 6:51 అవుతుంది టైం ఈరోజు. సో ఫటాఫట్ చేసేద్దాము కర్రీ అండ్ ఆల్. ఇప్పుడు టొమాటో కర్రీ కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇలా తొక్కలు తీసి వాటర్లో పోసుకుంటే దాని డస్ట్ రిమూవ్ అవుతుంది అండ్ దానికి ఉన్న పవర్ కూడా కొంచెం తగ్గుతుంది. ఈ ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు చాలా పవర్ ఎక్కువ ఉంటాయి. సో ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు నేను చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు మీకు. అదేంటంటే, మీరు ఎక్కువ క్వాంటిటీ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఏదైనా ఒక సాంగ్ గట్టిగా పాడటం కానీ, ఎవరితో నేను గట్టిగా మాట్లాడడం కానీ చెయ్యండి. సో దట్ మీకు కళ్ళు మండవు ఎక్కువ. ఏదైనా ఒక సాంగ్ పెట్టుకోండి మీకు నచ్చింది, అది మీకు వచ్చిన సాంగ్ గట్టిగా పాడండి ఆ సాంగ్తో పాటు. సో మీకు అలా కళ్ళు మండవు అనమాట. నేనైతే అలాగే చేస్తాను పర్సనల్లీ. సో టొమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. మీకు ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, యూజ్ అయిందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుందాం. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పోపులు వేస్తున్నాను అనమాట. పోపులు, జీలకర్ర అండ్ ఇప్పుడు ఆనియన్స్, ఎండుమిరపకాయలు చిక్కుకొని ఎండుమిరపకాయలు వేస్తున్నాను. సో కొంచెం అల్లం ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. బట్ అల్లం ఇంట్లో లేదనమాట. అల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకుంటున్నాను కర్రీలోకి. పచ్చిమిర్చి వేసాను. టొమాటోస్ వేస్తున్నా. ఈ కర్రీ ఏంటంటే కర్రీకి అండ్ పులుసుకి మధ్యలో ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉంటుంది అండ్ ఆల్సో కర్రీ లాగా థిక్గా కూడా ఉంటుంది. కావాలంటే మనం టొమాటో రసంగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బాగా దగ్గరగా చేసేసుకొని టొమాటో పులుసు లాగా లేదంటే టొమాటో పచ్చడి లాగా కూడా మనం చేసుకోవచ్చు దీన్ని. ఉప్పు వేస్తున్నాను, కల్లుప్పు అన్నమాట. నార్మల్గా మనకి కరగకుండా ఉండేటప్పుడు సాల్ట్ యూజ్ చేసుకుంటాం. బట్ వేడి మీద కరిగిపోతుంది కాబట్టి నేను మ్యాక్సిమం కల్లుప్పు యూజ్ చేస్తాను. ఉప్పు వేస్తే ఏంటంటే మనకి టొమాటోలోది ఆనియన్లోది వాటర్ అనేది బయటకు వస్తుంది, కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. సో అన్నం ఉడికిపోయింది కాబట్టి నేను అన్నం చేసుకుంటున్నాను. ఈ టొమాటో పల్ప్ అందులో వేసేసి అదే గిన్నెలో అన్నం చేసుకుంటున్నాను. మిట్టు అక్కడ హాట్ వాటర్ తాగుతున్నాడు. బాక్సెస్ 2 కట్టేసాను, మిట్టుకి అండ్ ప్రవీణ్కి. ఇప్పుడు మిట్టుకి ఫ్రూట్ పెట్టాలి. గ్రీన్ యాపిల్ పెడుతున్నాను.
ఒక ఫ్రూట్ పెట్టాలి అండ్ ఒక స్నాక్ ఏదో ఒకటి పెట్టవచ్చు, అంటే బిస్కెట్స్ అయినా మిక్సర్ అయినా ఏదైనా పెట్టవచ్చు. సో ఈరోజు గ్రీన్ యాపిల్ పెడతాను అనమాట. కంపల్సరీ అనేం కాదు, నేను ఇలా ఒక ఫ్రూట్ అలా ఇంక్లూడ్ చేస్తాను. ఇంట్లో అలాగో ఫ్రూట్స్ తినరు వాళ్ళు. మిట్టు ఏదైతే ఇంట్లో తినడో ఆ ఫ్రూట్ నేను పెడతాను. స్కూల్లో ఏదైనా తింటారు వాళ్ళు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, మిగతా పిల్లలు ఉంటారు, వాళ్ళ వల్ల ఏదైనా తినాలనిపిస్తుంది వాళ్ళకి. అందువల్ల ఇంట్లో ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ మీరు అదే వండి పెట్టండి. ఇందులో బాక్స్లో పెడితే ఇష్టంగా వాడికి అలవాటు అవుతుంది అనమాట. చూడండి, ఇది వచ్చేసి యాపిల్ ఈ మధ్యలో తీసింది కదా, అది నేను ఈ మధ్య షాప్ చేశాను, మీకు చూపించాను కూడా. రోమ్వేలో షాప్ చేశాను అనమాట దాన్ని. సో నేను ఇలా కడుతున్నాను, వ్యాన్ వచ్చేసింది, అందుకని ప్రవీణ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. క్యారీస్ బాక్స్ ఎక్కడుందో ఏంటనేది. సో మిట్టు అండ్ ప్రవీణ్ వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇప్పుడు మొక్కలు వేసుకుంటున్నాను అనమాట. నేను మొక్కలు పెంచడంలో అంత ఎక్స్పర్ట్ని కాదు ఫ్రెండ్స్, కానీ చాలా చాలా ఇష్టం మొక్కలు పెంచడంలో. సో ఇవి ఏంటంటే ఆల్రెడీ చచ్చిపోయిన మొక్కలు ఉంటాయి కదా, అవి తీసేసి వేస్తున్నాను. మట్టి చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసి దాన్ని వెట్ చేసుకొని ఖాళీ చేస్తున్నాను అనమాట మట్టి అనేది. ఇది వచ్చేసి నార్మల్ ప్లాంట్ అనమాట, అంటే అంత మనం కేర్ తీసుకోకర్లేదు ఇలాంటి మొక్కలకి. నాకు ఈ మొక్క పేరు అంతగా ఐడియా లేదు. సో చాలా కలర్ఫుల్గా ఉంది, ఎప్పుడు ఇలాంటివి తెచ్చుకోలేదని చెప్పి తీసుకొచ్చాను అనమాట. సో ఒక ఇండోర్ ప్లాంట్, ఒక అవుట్డోర్ ప్లాంట్ అండ్ ఒక కరివేపాకు మొక్క తీసుకొచ్చాను ఈసారి. మొక్కలు వేయటం మ్యాక్సిమం నేను మిట్టు లేనప్పుడే చేస్తాను. తను ఉంటే మట్టి అంతా మొత్తం పూసేసుకుంటాడు బట్టలకి. వాటర్ లీవ్స్కి పంప్ చేద్దామని ట్రై చేస్తున్నాను, బట్ అది ఎందుకో పని చేయట్లేదు అనమాట పంప్ది. సో ఇందులో కూడా మట్టి తీసేసుకొని, ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు నేను వేయబోయేది ఇండోర్ ప్లాంట్. టీవీ యూనిట్ దగ్గర పెడదామని ఆల్రెడీ కిచెన్లో ఒక మొక్క ఉంది. సో బెడ్రూమ్లో పెట్టను, హాల్లో పెడదామని టీవీ యూనిట్ దగ్గర తీసుకున్నాను అనమాట ఇది ఇండోర్ ప్లాంట్. సో మట్టి అనేది చాలా గట్టిగా అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది అనమాట మొక్క అవి తీసి. ఈ మట్టి అంతా తీసుకొని అప్పుడు వేస్తున్నాను. మట్టి మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే అది మొక్క పెద్దదన్నమాట, అందువల్ల. సో అది నీట్గా వాష్ చేసేసాను, మట్టి అంతా తీసి వాష్ చేసేసినాక మళ్ళీ మట్టి వేసి వాటర్ వేస్తున్నాను. కొంచెం మట్టి ఇంకా అడుగుది కొంచెం గట్టిగా ఉందన్నమాట, అందుకని మొక్క పెట్టేస్తున్నాను. కొంచెం కింద మట్టి అది కొంచెం కట్ చేశాను అనమాట, ఎందుకంటే అది పెద్దదైపోతుంది, మొక్క పెద్దదైపోతుంది ఆ కుండీ కంటే, అందుకని. సో ఇలా ఈరోజు మొక్కలు వేయడానికి కొంచెం టైం దొరికింది. మార్నింగ్ వాకిలది కడిగేటప్పుడే వేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మట్టి అది పడి డస్ట్ పడుతుంది కదా, అందువల్ల ఫస్ట్ వేసుకుని అప్పుడు వాకిలది కడిగాను అనమాట. కరివేపాకు మొక్క వేస్తున్నాను ఇప్పుడు. మేము ఎప్పుడు తీసుకున్నా ఒక అతని దగ్గర తీసుకుంటాం అనమాట, అందుకని నేను అడిగాను, ఇంతకుముందు కూడా తీసుకెళ్ళాను కరివేపాకు మొక్క, కానీ చచ్చిపోయింది మొక్క, ఎందువల్లో తెలీదు అని చెప్పాను అనమాట. చెప్తే అతను ఇలా హైబ్రిడ్ది మొక్క ఒకటి ఇచ్చారు, దీనికి ఛార్జ్ తీసుకోలేదు తను. సో కరివేపాకు మొక్క ఏంటంటే నార్మల్గా మనం రెగ్యులర్గా వాటర్ వేయకూడదు, దీనికి 4 డేస్కి ఒకసారి ఎండిపోవాలంట మొత్తం అది. సో నాకు తెలియక నేను ఫ్రీక్వెంట్గా అన్నిటికీ వేసినట్టే వాటర్ వేసేసాను, అందువల్ల మేబీ నా మిస్టేక్స్ వల్ల చచ్చిపోయి ఉంటుంది మొక్క అనేది. సో నేను అంత ఎక్స్పర్ట్ని కాదు కదా, కొంచెం నేర్చుకుంటున్నాను మొక్కల గురించి, బట్ చాలా ఇష్టం అనమాట మొక్కలు పెంచడం.
నేను విత్తనాలు కూడా అడిగాను, పుదీనా అండ్ మింట్ ఇలాంటివి అడిగాను. అడిగితే ఇప్పుడు ఈ ఎండల్లో అంతగా పెరగదమ్మా, మీరు తర్వాత ట్రై చేయండి అని అన్నారనమాట. అందువల్ల ఇంక విత్తనాలు తీసుకోలేదు ఈసారి. మొక్కలు వేయడం అయిపోయింది. చూడండి మొత్తం కడిగేశాను, ట్యాప్ పెట్టి కడిగాను అనమాట. సో కరిగేటప్పుడు నేను ఫోన్ పట్టుకోవడం కష్టం కాబట్టి చూడండి మొక్క వేసింది ఇక్కడ ఒకటి పెట్టాను అండ్ లోపల ఒకటి ఉంది. అండ్ కరివేపాకు మొక్క వచ్చేసి ఎండలో పెట్టాను. చూడండి వాటర్ కొంచెం ఎక్కువ పోసినట్టు అనిపించింది, అందుకే నేను ఎండలో పెట్టేశాను. సో కడగడం క్లీనింగ్ కూడా అయిపోయింది బయట. ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ మ్యాంగోస్ వచ్చేసాయి మార్కెట్లోకి. ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్ నాకు. ఇప్పుడు నేను తినడం కోసం కట్ చేసుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఒక్కరిదాన్నే ఉన్నా. సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అని చెప్పి కట్ చేసుకుంటున్నాను. మ్యాంగోస్ అంటే పిచ్చి అనమాట నాకు. మెయిన్ ఇలాంటి మామిడికాయలు వీటిని ఏమంటారు, కొబ్బరి ఏదో అంటారు, కొండపల్లి కొబ్బరి అంటారంట, ప్రవీణ్ అంటారనమాట. సో ఇవి తీసుకొచ్చాను నిన్న మార్కెట్లో దొరికినప్పుడు. సో ఇలా కట్ చేసుకొని చాలామంది ఉప్పు కారం చల్లుకొని తింటారు, చాలామంది షుగర్తో తింటారు. బట్ నేను ఇలా తినేస్తాను ఎందుకంటే ఇవి స్వీట్గానే ఉంటాయి. సో మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఎంతమందికి ఇష్టం? ఎండాకాలం అంటే మామిడి పళ్ళే కనిపిస్తాయి నాకైతే. సో ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్స్ అవి ఉంటే, ఇంట్లో క్లీనింగ్స్ అవి ఉంటే నేను చేసుకున్నాను. అండ్ మిట్టు వచ్చేసాడు స్కూల్ నుంచి. సో ఏం చేయమంటావు అని అడిగితే ఇలా గవ్వలు అవి చిప్స్ అవి ఫ్రై చేయమన్నాడు అనమాట. సో నేను పాప్కార్న్ బకెట్లో ఒక టిష్యూది మడత పెట్టి పెట్టాను, సో ఆయిల్ పీల్చుకోవడానికి. సో ఇప్పుడు చిప్స్ అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎందుకో నాకు ఈ చిప్స్ ఫ్రై చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే పిల్లలకి అసలు కడుపు నిండదు దీనివల్ల. దాని బదులు మ్యాగీ అయినా, ఇప్పి అయినా, లేదంటే ఏదైనా పాస్తా అయినా ఇలాంటివి చేయడానికి నచ్చుతుంది. కానీ నాకు ఇవి ఎన్ని తిన్నా పిల్లలు కడుపు నిండదు కదా, అందువల్ల నాకు ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా. ఇవి ఫ్రై చేయడం ఈజీనే పాస్తాలు అవి చేయడం కంటే, బట్ ఎందుకో పిల్లల వైజ్ చూస్తే మాత్రం నాకు ఎక్కువ టైం తీసుకునేది అయినా సరే కడుపు నిండేలా ఉండాలని అనుకుంటాను. సో ఈరోజు స్నాక్ వచ్చేసి గవ్వలు చిప్స్ అండ్ పాలు కలుపుతున్నాను. సో ఈరోజు స్నాక్ అంతే అనమాట. తనకి కాసేపు ఒక 1 hour 1.5 hour తర్వాత అన్నం తినిపించేస్తాను. అన్నం తినిపించేస్తే నైట్ డిన్నర్ వచ్చేసి మాతో పాటు కలిసి చేస్తాడు వాడు. సో నైట్ డిన్నర్ టైం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రుబ్బట్టు వేసుకుంటున్నాను చెప్పాను కదా, రుబ్బట్టు ఇది నేను మిగిలిన రుబ్బు అనమాట. చూడండి ఒక 4 days కల్లా సరిపోతుంది ఇంత డబ్బాల్లో చేసుకుంటే. ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఈ రుబ్బట్టులోకి. నేను మాట్లాడుతూ వీడియో చేశాను, అందుకే చేతులు చూడండి ఎలా ఊపుతున్నాను, నేను మాట్లాడుతూ చేశాను. బట్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను కాబట్టి, ఫాస్ట్గా పెట్టేశాను కాబట్టి వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. సో మిట్టుకొక్కడికి అయితే నేను పచ్చిమిరపకాయలు వేయను, ఓన్లీ కొంచెం పచ్చికారం చిన్నది వేస్తాను, అది కూడా కొంచెం కారం ఉండటానికి. సాల్ట్ వేసుకున్నాను అండ్ కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో రుబ్బట్టు ఈ రోజుతో ఈ రుబ్బు అనేది ఈ అట్లతో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 days తర్వాత నేను మళ్ళీ రుబ్బు చేసుకుంటాను, ఇడ్లీ రుబ్బు అండ్ ఆల్సో దోశల పిండి కూడా చేసుకుంటాను కలిపి. అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. సో ఇది రుబ్బట్టుకి రెడీ అయిపోయింది. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ ఎవరు పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు, మంచిది కాదు సో అంటున్నారు. కానీ నేను కూడా ట్రై చేయాలి, హెల్తీగా ఉండేదానికి నేను చూస్ చేయాలి. అండ్ నేను టొమాటో చట్నీ చేసేసాను ఆల్రెడీ. సో రుబ్బట్టుని చాలామంది కళాయి కుడుము అని అంటారనమాట, మేమైతే కళాయి కుడుము అంటాము. చాలా లావుగా వస్తుంది ఇది.
లావుగా వేసుకుంటే కలైకుడం అంటారు, కొంచెం సన్నగా దోశల్లాగా కొంచెం చేసుకునేదాన్ని రుబ్బట్టు అంటారనమాట. సో ఇది సిమ్లో కాసేపు అలా ఉంచేయాలి. సో లోపల కూడా ఉడకాలి కాబట్టి కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది ఇలాంటివి. సో ఒకవైపు ఫుల్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది టర్న్ చేయాలి. ఇది టర్న్ చేయడం అనేది పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అనమాట నాకు. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఈజీగా టర్న్ అయిపోయింది. బట్ నాన్ స్టిక్ కానీ దాంట్లో ఏంటంటే ఇది పైన ఇలా వచ్చింది కదా ఆరెంజ్ కలర్లో, అది కింద అంటుకుపోతుంది అనమాట. అందువల్ల పెద్ద టాస్క్ నాకు ఇది టర్న్ చేయడం అనేది. సో మిట్టు నేను ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉంది కదా అదంతా తినేస్తాము, కింద అది ఉంటుంది కదా అది వదిలేస్తాం అనమాట. అది ప్రవీణ్ తింటారు, మేము అలా తినేస్తాం అది పైన క్రిస్పీగా ఉన్నదంతా. సో నేను చట్నీ కూడా హీట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అట్టు కలయి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి చట్నీ కూడా హీట్ చేసుకుంటున్నాను. సో నాకు ప్రవీణ్కి మిట్టుకి కలిపి 1.5 వరకు సరిపోతుంది ఈ రుబ్బట్టు చేసుకుంటే. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో దీంతో కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ చాలా ఇష్టం నాకు. దీంతో కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. సో హాఫ్ తీసుకొని మిట్టుకి నాకు అండ్ హాఫ్ ఇలా పెట్టేశాను. సో వేడిగా ఉంటుంది ప్రవీణ్ వచ్చేంత వరకు కూడా. సో కప్లోకి చట్నీ తీసుకొని మేము హాల్లోకి వెళ్ళిపోతాం తినడానికి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిట్టుకి తగలకుండా నేను పచ్చిమిరపకాయలు తీసి తినిపిస్తున్నాను అనమాట. సో మొక్కలు పెంచడంలో నేను ఏమైనా రాంగ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎక్స్పర్ట్ని కాదు, ఇంకా నేర్చుకుంటున్నాను మొక్కలు ఎలా పెంచాలి ఏంటనేది. సో అండ్ బర్త్డేకి చాలామంది నాకు విష్ చేశారు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఇయర్. ఎప్పుడు ప్రవీణ్కి నాకు బాండింగ్ అలాగే ఉంటుంది, బట్ మీరు ఈ సంవత్సరం యాడ్ అవ్వడం వల్ల నేను అట్మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ లైవ్లో కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసుకున్నాను నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది. అండ్ ఇక్కడ మిట్టు కూడా గుడ్ నైట్ చెప్తున్నాడు మీకు అండ్ ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.